నెల నెల రోజుల పైన అయింది. నెల తర్వాత నెల 10 రోజులు. ఇంకో 2 రోజులు ఓపెన్ చేస్తున్నాం. 10 రోజులు లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లాంటి పనులు చేయడం. అంత బిజీ ఉన్నాం మేము, మనం ఓపెన్ చేసుకోలేనంత బిజీగా రోజులు ఆగితే 2 నెలల్లోకి ఎంటర్ అవుతాం. ఇంకా నేను ఈరోజు అనుకున్నా, నాన్న మీరు ఇంకా ఓపెన్ చేసుకోలే, ఊరికే డబ్బులు పెట్టి కొనిచ్చుకున్నారు నా చేత అంటాడేమో అని. సామాన్లు ఈడ కొయ్యాలి, ఇట్లా ఇట్లా బ్లేడ్ పెడితే వస్తుంది అట్లా. వాడేంది స్కానింగ్ ఇచ్చినాడు. అది ఫ్రెండ్స్ అదేంది చూసుకో. ఇది కొన్నాం ఫిలిప్స్ ఇదన్నమాట మేము కొనింది. దూరం పెట్టేకో, ప్రైస్ కూడా మర్చిపోయినా. దూరం పెట్టాం మా చిన్ను. నేను తీసుకెళ్ళ నువ్వే తిను, నేను లేస్తున్నావు. బెడ్ మీద పెట్టు ఒక పార్ట్. నా ఫోన్ నువ్వు ఆఫ్ చేయి, ఫోన్ ఆఫ్ చేయి. చూపి కింద పెట్టు చెయ్యి. ఇదే లింక్ తీసేది. లింక్ కాదు, కార్పెట్ ఉంది. ఈ జోజులు కొట్టదా కింద పెట్టిది లోపలికి పెట్టి బాక్స్లోకి పెట్టిది పైకి పెట్టి సేపు నుండి చెప్తున్నా కింద పెట్టిది అని. మా ఇంట్లో దీనికోసం 3 years గొడవలు ఇది కొనియమని వచ్చేసింది ఫైనల్లీ. అమ్మా కారా, బేబీ కార్. ఆగి ఇది కదా మీకు కావాల్సింది ఇప్పుడు. ఇదా డస్ట్, గ్రిల్ డస్ట్ తీసేది. గ్రిల్ ఎందుకు ఇప్పుడు? కాసేపు ఆగు, ఇదంతా క్లీన్ అయినాక వెళ్ళి పంటగా. ఆగి ఇది కదా మీకు కావాల్సింది ఇప్పుడు. ఇదా డస్ట్ లోపల నేను చెప్తున్నా. నాగభూషణం ఇంటికి వచ్చినాక ఆ దుమ్ము చూడలేక తీసుకున్నా నేను. తర్వాత ఇక్కడ అంతా దీంతోనే వాడింది ఆ ఇంట్లో 3 years. సెక్షన్ లేపచ్చు పెంచి సైజు. ఎంత డస్ట్ వచ్చిందే. ఇది రెండోదండి మిషను, బడ్జెట్లో కొన్నాను. ఇది పర్ఫెక్ట్ అని నేను చెప్పను, ఎందుకంటే నా బడ్జెట్కు నేను కొని 1 month అయిపోయింది. 7,600 పడింది. ముందు యురేకాది ఉండేది, అది సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఇందాక విన్నారు కదా, దానికంటే ఇది కొంచెం సౌండ్ తక్కువ ఉంది, కానీ హీట్ ఎక్కువ ఉంటుంది. బ్లోయింగ్ లేదండి, ఓన్లీ సక్కింగే ఉండేది, అంటే లాక్కునేదే. అంటే నేను పర్వాలేదు, ఇంకా నాకు బ్లోయింగ్ ఎందుకు, దానికి చేత్తో దొబ్బుకోలేమా అనేసి అది తీసుకోలే. పిల్లలు వాళ్ళ రూమ్లో వాళ్ళే అంతా క్లీన్ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా నేను 6 నెలలు అయింది క్లీన్ చేసి. పని మనిషి ఉండదు కదా, అప్పుడు రోజు కొద్దిగా చేయించుకుంటు క్లీనింగ్కి అంతా. మీకు తెలుసు, నేను మంత్లీ ఆవిడకు 1200 1300 ఇచ్చాను రోజు కొద్దిగా క్లీన్ చేయటానికి. సో ఇంకా ఇప్పుడు మేమే చేసుకుంటున్నాం, ఇప్పుడు పని మనిషి లేదు కదా. సో ఇంకా ఇది ఇంకా అందుకే బిజీగా ఉండి కొంచెం వీడియోలు తక్కువ పెట్టినానండి. నాకు డస్ట్ పడదండి, డస్ట్ అంటే చిరాకు. ముందుది యురేకాది వచ్చేసి నేను అందరూ మా పిల్లలు స్కూల్లోకి వెళ్ళిపోయినాక అంత మనిషి వచ్చి పని చేసిపోయినాక నేను బూజు దులుపుకుంటుంది. అలా ఎవరు చెయ్యరు కదా, ఎందుకంటే ఇంకా మనకు ఇది సక్కింగ్ కదా, లాక్కుంటుంది, కింద ఏం పడదు. ఇంకా ఫ్లోర్ కూడా అంతా దాంట్లోనే క్లీన్ చేసేసేదాన్ని, తడి బట్ట ఒకటి వేసేదాన్ని అనమాట. సో ఇంకా నేను తల స్నానం చేసినా పట్టించుకోకుండా చేసుకునేదాన్ని. ఒక ఇంట్లో విపరీతమైన దుమ్ము ఉండేదండి బెంగళూరులో.
ఎంత దుమ్ము అంటే అంత దుమ్ము తట్టుకోలేక కొన్నానమాట. మెయిన్ బూజులకు వాటికి కాదండి, బూజుకు చేయడం కష్టం. నేల మీద నుండే మన అందుబాటులో ఉండే వరకు. దీనికి ఎక్స్టెన్షన్ తక్కువ ఉంది. బ్రష్ పెడితే ఎక్స్టెన్షన్ పెట్టనీకి ఉండదు. బ్రష్ ఆప్షన్ వద్దనుకుంటే ఎక్స్టెన్షన్ది పెట్టుకోవచ్చు అనమాట. ఒకటి రోజంతా వీళ్ళ రూమ్లో క్లీన్ చేసాము. ఇంకా ఇంకో రోజు మా స్టడీ రూమ్లో పిల్లలు చేసుకున్నారు. అదే నేను పెద్ద పాప కలిసి. ఎంత డస్ట్ వచ్చింది కూడా లాస్ట్లో చూపిస్తాను. మాకు ఇంకా ఈదరగాలులు వస్తాయి కదండి. 3 ఏళ్ళుగా నేను కావాలని గొడవ చేసుకుంటా ఉంటే ఏదో కొనియండి, పని మనుషులు లేరు, నాకు అది కొనిస్తే చాలు, ఇంకా డిష్ వాషర్ ఉంది, ఇల్లు నువ్వు ఊడ్చేస్తున్నావు. యాక్చువల్గా ఇల్లు కూడా దీంతోనే రోజు చేయమంటే మా ఆయన నాతో కాదులే ఇవన్నీ అన్నాడు. నేను చేసుకున్నప్పుడు రోజు చేయొచ్చండి, కంఫర్ట్గా అలవాటు అయిపోతే ఏం కష్టం ఉండదు. ఈ సోఫాలు జరిపి టేబుల్ జరిపి ఇవన్నీ చేయడం కష్టము. మనము అది అందరు ఇప్పుడు అది కొంటున్నారు కదా, రోబోటిక్ అది రౌండ్ది కొంటున్నారు కదా, దానికంటే నాకు ఇదే బెటరు. మనమే 1 నిమిషంలో చేసేయచ్చు. అందుకని ఇంకా విండోస్కి అన్నిటికీ గ్రిల్లులకు బాగా యూజ్ అవుతుంది. ఈ పాత ఇంట్లో అయితే ఎంత క్లీన్ చేసేదాన్నో నేను, విపరీతంగా లాస్ట్లో అది పని చేయటం మానేశాను. ఇంకా వాడిని పిలిపించి చూపిస్తే కూడా ఏం చెప్పాడంటే 500 ఛార్జ్ చేసి సెట్ చేసి ఇచ్చినాడు. కానీ ఏం సెట్ అవ్వలేదు. అడ్జస్ట్మెంట్ చేశాడు, ఇట్లా పెట్టుకోవాలా మీరు ఇట్లా పెట్టుకున్నారు అని. కానీ అది సక్కింగ్ రావట్లేదు. అందుకని ఇది తీసుకున్నామండి. మా బడ్జెట్లో తీసుకున్నాం. బట్ ఇదంతా కూడా ఒక్కరమే చేసుకోవడం కష్టము. వెనకాల మిషన్ ఆన్ ఆఫ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటే ఈజీగా అయిపోతుంది. బెంగళూరులో అందుకే నేను పని మనిషికి మళ్ళీ ఇది చేసేటప్పుడు కూడా ఒక టైంలో నా వెనకాల తిప్పించుకునేదాన్ని. నేను ఇది పట్టుకొని తిరిగేదాన్ని. యాక్చువల్గా పని మనుషుల్ని చెయ్యని మనం మిషన్ పట్టుకోవడం కాదు. మా పిల్లలకి అదే నేను మిషన్ పట్టుకుంటా, మీరు చేయండి, మిషన్ ఆపరేటింగ్ కష్టము, లాక్ రావడము, వైరు అంతా కూడా అనేసి చిన్నదే బాగా చేసింది. బెడ్కు కూడా చేసుకోవచ్చు, కార్పెట్లు అన్నీ తెలిసినవే కదా అందరికీ. అప్పట్లోనే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది. మా పెళ్ళికి ముందు మా నాన్న కొనిచ్చినాడు. బట్ మా అమ్మకు విసుగు, దీంతో నేను 2 గంటలు కూర్చొని చేయలేనులేని. నాకు అప్పుడు ఇంత నాలెడ్జ్ లేదు. బూజు ఒక్కటి దులిపేసి తర్వాత మొత్తం బీరువా సందులలో అంతా కూడా ఇట్లా తీయచ్చని ఐడియా రాలే. మొత్తం బూజుకు పెట్టుకోండి మా అమ్మ. దానికి నాతో కాదులేదు, నేను చేయలేను అని. ఎందుకంటే ఒకరు ఆపరేట్ చేయాలి వెనకాల మిషన్, అప్పుడే అవుతుంది. వాడలేదు కూడా అండి నిజంగా, పక్కన పడేసి తర్వాత మా బ్రదర్ అమ్మేసుకున్నాడు దాన్ని. 50%కి ఎంతో అమ్ముకున్నారు. ఎప్పటి గురించి చెప్తున్నా నేను, 35 ఏళ్ళ క్రిందటి గురించి చెప్తున్నా, ఇప్పుడు కాదు. అట్లా అప్పుడు గ్రేట్ కదా. మేము ఎంత షాక్ అయినాము. ఇంకా అదంతా పిల్లల రూమ్లో క్లీన్ చేసి డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఈవినింగ్ స్టిచ్చింగ్ తీయించుకున్నాం. మళ్ళీ 1.5 month తర్వాత పెడతారంటండి. మళ్ళీ ఇంకొక 2-3 సిట్టింగ్లు ఉన్నాయన్నాడు. అప్పుడే అవుతుంది, ఒక్క పన్నుకి 3 నెలలు పడుతుంది అన్నాడు. ఇక్కడ ఇంకా స్టడీ రూమ్లో పెద్ద పాపకు చెప్తున్నా, దీంతో తీయడం కాదే, ఇది మార్చుకుంటుండాలి. బ్రష్ ఒకసారి, రాడ్ ఒకసారి, మనము ఫ్లోర్కి అయితే ఒకటి, అదే పెద్ద తలనొప్పి అనమాట. నేను బెంగళూరులో ఏం చేసేదాన్ని అంటే, ముందు ఇల్లంతా ఒక్కసారి నేనే దెబ్బ తిరిగి దుమ్మంతా, ముందు ఇంట్లో కూడా దుమ్మంతా తీసేసుకొని చక చేసుకునేది. ఇప్పుడు అంత ఎనర్జీ లేదు కదా. మా పాప నేను చేస్తలేను, చేయలేవు, ఈ చిన్నది పెట్టకే పెద్దది పెట్టాలంటే అప్పుడు మళ్ళీ మార్చి పెద్దది పెట్టింది. బరువు పిల్లలు కూడా అలవాటు లేదు కదా, అన్నీ మీరే చేయలేరే, నేను చేసుకుంటలే, మీ రూమ్ చేసుకున్నా అంటే లేదులే నీకు హెల్ప్ చేస్తానని నిన్నంతా హాల్లో చేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసేసాను. చాలా డస్ట్ ఉండింది అసలు. మాకు 3-4 ఈదరగాలులు వచ్చినాయి కదా. ఇంకా ఇప్పుడు మళ్ళీ సడన్గా మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఫ్యాన్లు గీన్లు అన్నీ తుడిచేసుకున్నా. ఇప్పటికి ఏం లేదు, కొంచెం స్ట్రెస్ ఉండే అందుకే వీడియో కూడా పెట్టలేదు. డైలీకి కూడా వాడదామంటే మా ఆయన వద్దన్నాడు. ఇంకా నా బడ్జెట్లో నాకు దొరికిందండి, ఇదే కొనమని చెప్పండి. దీనికి ఎక్స్టెన్షన్స్ తక్కువ ఇచ్చాడు, ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి, బట్ బడ్జెట్లోనే కొన్నామన్నమాట. నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో డస్ట్ చూసి దేవుణ్ణి ముక్కునేదాన్ని, నాకు డస్ట్ ఉన్న ఇల్లు రాకూడదు దేవుడు అని. మళ్ళీ ఇప్పుడు అలాగే ఉంది. ఢిల్లీకి వచ్చినా అండి, అమ్మ వాళ్ళ ఇళ్ళను కనిపించేస్తుంది ఆ డస్ట్. ప్రతిరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో షింకులు కడగాలి, సోఫాలు తుడిచాలి, పొద్దున సాయంత్రం. ఒక మనిషి 1 గంట సేపు సోఫా మీద కూర్చోకుంటే ఇంకా అంత దుమ్ము పట్టుకుంటే, మా సోఫాకు కుషన్ పోయింటే ఫార్మేకా వేయించిండే అనమాట మా నాన్న. సో ఆ డార్క్ దాని మీద మట్టి, మనిషి ఎవరన్నా వస్తే ఉండని చెప్పి దుమ్ము తుడిచి కూర్చోబెడతా ఉంటాం మేము. బాయ్, సీ యూ.